చూస్తున్నాం కదా ప్రతి సినిమా అని చెప్పి ఇలా అని చెప్పి అనలేం కదా, అవునా కదా? బాగుంటేనే చూస్తాం, నచ్చితేనే ఎంకరేజ్ చేస్తాం. ఫాద్ ఫాసిల్ ఉన్నారంటే మనం మినిమం గ్యారెంటీ ఉంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించేలాగా. ఆహా వాళ్ళకి ఈ సినిమా తెలుగులో డబ్ చేయడానికి లేకపోవడం వల్ల ఈ సినిమా తీసుకొచ్చి వదిలేరేమో అనిపించింది. ఈ సినిమా 2021లో అక్కడ రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆహాలో రిలీజ్ అయింది 1 hour 30 minutes అయితే ఉంటుంది. ఓన్లీ నైట్ టైం ఉంటుంది, ఒక ముగ్గురుతోనే నడుస్తూ ఉంటుంది. నాకైతే ఒక యావరేజ్గా ఉంది గైస్, లిటరలీ చెప్పాలంటే. అసలు స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ చెప్తా. ఈలోపు ఒక 2 రాళ్ళు 2 గుడ్లు 2 టమాటాలు అలా నెత్తిన వేయండి. జస్ట్ ఇండైరెక్ట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్తున్నా. నిజంగానే వేసారు ఏగండి గైస్, జస్ట్ సింపుల్గా చెప్తున్నా. సరా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా సింపుల్ స్టోరీ చెప్పాలంటే, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం కార్లో తీసుకెళ్తే అక్కడ ఏం జరిగింది, సడన్గా కార్ బ్రేక్ డౌన్. తీరా చూస్తే పక్కన మ్యాన్షన్ హౌస్, బాలయ్య బాబుది కాదు, జస్ట్ హౌస్ అది అంతే. అక్కడ మనోడు ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ అతను, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని చెప్పాలంటే, స్టార్టింగ్ చాలా స్లోగా తీసుకెళ్లారు, తర్వాత కొంచెం పర్లేదు అనిపించింది, ప్రీ క్లైమాక్స్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ మళ్ళీ రొటీన్ ఎగ్జిక్యూషన్ చాలా స్లోగా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది, అలా ఉంటుంది. క్లైమాక్స్ ఓకే అనిపించింది ఓవరాల్గా. నాకైతే ఓకే ఒకసారి చూడొచ్చు అనిపించేలాగా ఉంది. అసలు ఫాద్ ఫాసిల్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది, నాకు నచ్చింది. మిగతా ఇద్దరు ఫేసులు తెలుసు కానీ పేర్లు తెలియదు, తెలిసినట్టు నేను చెప్పను. ఇంకా లిటరలీ చెప్పాలంటే, ఇంకా సినిమాటోగ్రఫీ అయితే నైట్ సీన్స్ని చాలా బాగా క్యాప్చర్ చేసి చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్పాలి. డైరెక్షన్ అయితే ఏదో చేయబోయి ఇంకేదో చేశానని అర్థమైపోతుంది, అది ఓకే. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ని బాగానే ఎలివేట్ చేసింది, ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా కమర్షియల్ మూవీ ఫ్యాన్స్కి అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, థ్రిల్లర్స్ ఇష్టపడే వరకు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే ఒక యావరేజ్గా ఉంది, ఇది నా ఫీలింగ్ మాత్రమే. ఇంకా మీకు ఎలా అనిపించింది మాత్రం కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వద్దాం. థ్యాంక్ యూ.